అయితే మా మామయ్య గ్రామ సర్పంచ్గా నిల్చున్నాడు కాబట్టి ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరిస్తాడు. సమస్యలు అంటే చెంజర్ల నుండి పొరంలోకి ఒక రూట్ కరెక్ట్గా లేదు, ఆ రూట్ కానీ మళ్ళీ ఓపెన్ జిమ్ సెంటర్స్ కానీ ఇంకా స్కూళ్ళల్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకేమైనా కానీ మళ్ళీ కుల సంఘ భవనాల గురించి కూడా చాలా మంది ఇక్కడ ఈ విలేజ్ లో పొరంలలో చాలా మంది చెప్పుకున్నారు. అవి కూడా చేయడానికి ముందుకు వస్తుండు. ఆ ఈ ఊరికి సంబంధించింది ఎలాంటి అయినా కానీ ఈ ఊరి అభివృద్ధి చేయడానికి తోడ్పడతాడు. ఖచ్చితంగా మీరందరూ మా మామయ్యకు చెత్త డబ్బా గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో మా మామయ్యని అందరు గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీరు ప్రచారంలో జరుగుతున్నారు మీ మామయ్య మీ దృష్టికి ప్రజలు ఏమేమి సమస్యలు తీసుకొస్తున్నారు? ఓకే, మా దృష్టిగా అయితే చాలా వరకు ఇక్కడ కరెంట్ పోల్స్ లాంగ్ ఉన్నాయి హౌసెస్ కి. అవి మాకు ఇంకొంచెం దగ్గరికి మాకు కరెంట్ పోల్స్ వేయించాలంటారు. డ్రైనేజీలు కానీ కట్టించాలంటారు. వాటర్ ట్యాంకులు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ల పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి, అవి కూడా ఇంకా మంచిగా వేయించాలి. మాకు నీళ్లు కూడా సరిగా ఉంటలేమని అంటారు. మాకు చెప్పేవా ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు అవన్నీ చెప్తారు వాళ్ళు. ప్రజల మద్దతు ఎలా ఉంది? మద్దతు అంటే బాగుంది, పాజిటివ్ గానే ఉంది. అంత పాజిటివ్ గానే మాట్లాడుతారు ఎవరైనా కానీ. మా మామయ్య ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా వేస్తాం, మంచి వ్యక్తి కాబట్టి మేము వేస్తాం, గెలిపిస్తాం అత్యధిక మెజారిటీ అందరు అంటారు. కానీ చూడాలి ఇక. ఇప్పుడు మీ మామయ్యను సర్పంచ్ అనుకుంటే మీ మామయ్య గ్రామాభివృద్ధికి ఎలా కృషి చేస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా బాగా కృషి చేస్తాడు. ఈ ఊర్లోనే ఆయన పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి ఈ ఊరి అభివృద్ధి ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. ఊరిని ఇంకా డెవలప్ చేస్తారు, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అది ఎలాంటి సమస్య అయినా కానీ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.